ఎస్ ఓకే సార్. నమస్తే నమస్తే మాస్టర్స్, నమస్తే అండి. నాయుడు గారి నమస్తే కుటుంబం సార్. స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు మనకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి గౌతమ్ గారు ఈ రోజు వచ్చి ఉన్నారు విశాఖపట్నం నుండి. సో గౌతమ్ గారి దగ్గర మనం ఆత్మజ్ఞానం తీసుకున్నాం. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ వెల్కమ్ సార్. సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మరి నాయుడు గారి కుటుంబం ప్రేక్షకులకి, వీక్షకులకి, జ్ఞాన జిజ్ఞాసువులకి, ధ్యాన మిత్రులు అందరికీ కూడాను బోధకులు ఎవరైతే గౌతమ్ గారు ఈ రోజు ఇస్తున్నారు విశాఖపట్నం నుండి. సో గౌతమ్ గారి దగ్గర మనం ఆత్మజ్ఞానం తీసుకున్నాం. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్ గౌతమ్ గారు. ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మరి నాయుడు గారి కుటుంబం ప్రేక్షకులకి, వీక్షకులకి, జ్ఞాన జిజ్ఞాసువులకి, ధ్యాన మిత్రులు అందరికీ కూడాను బోధకులు ఎవరైతే ఓకే సార్, ఒక్క నిమిషం గౌతమ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. గౌతమ్ గారు సార్. ఓకే ఓకే మీకు సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎంతో మంది మాస్టర్స్ ఆ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని మనకు అందించారు. అందులో ఒకరైనటువంటి స్టార్కోమ్ సెరైడ్ ఆర్యన్ గారు, వారికి సంబంధించిన ఈ రోజు ఒక అత్యంత అద్భుతమైన పుస్తకాలు సెషన్ నడుస్తోంది. మరి దాన్ని మనకి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకొచ్చారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు చదవవలసిన పుస్తకం. ఎందుకంటే మాస్టర్స్ అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి బోధిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు మాస్టర్స్ గా విరాజిల్లాలి అని చెప్పి పత్రిజీ గారు కూడా చెప్తుంటారు. అసలు బోధకుడు ఎవరు, ఉపన్యాసకర్త ఎవరు, బోధించేవాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, బోధించేవాడు ఏ కంటెంట్ తీసుకోవాలి, అది అవతల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఏ లక్షణాలు, ఏ జీవన శైలి ఇతనికి ఉండాలి, ఆ తర్వాత బోధించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యి ఉంటే మనం దాన్ని స్వీకరించాలి. ఎన్నో విషయాలు చాలా అత్యంత అద్భుతంగా కూలంకషంగా చెప్పారు. ఏదో మనం చదివేస్తాం, చెప్పేస్తూ ఉంటాం, అది వినేస్తూ ఉంటారు చాలా మంది. కానీ ఒక పద్ధతి, దానిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ, దానిలో ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రక్రియలో ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎంతో మందిలో అది ప్రభావం చూపిస్తుంది వాళ్ళ మీద. మనం చెప్పే విషయాలు ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయి వాళ్ళ మీద. అటువంటప్పుడు వాళ్ళది తిరోగమనంలోకి వెళ్తుంటారా, పురోగమనంలోకి వెళ్తుంటారా అనే విషయాలు కూలంకషంగా మనం పరిశీలించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, బోధకుడు ఎలా ఉండాలనే విషయాన్ని చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారన్నమాట. మీరు ఎక్కువ పరిశీలనతో, ఎక్కువ సహనంతో, ఎక్కువ పరిశీలనతో, ఈయన పరిశీలన అనే దానికి సంబంధించింది వేరొక పుస్తకం ది సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ అని ఉంటుందన్నమాట. అంటే శాస్త్రీయంగా పరిశీలించడం అనేది, ప్రతి విషయాన్ని మనం నిశితంగా పరిశీలించడం నేర్చుకోవాలి. బాహ్యంగా ఉన్నటువంటి విషయాలని, మనం చదువుతున్నటువంటి పుస్తకాల్లో ఉన్న కంటెంట్ ని నిశితంగా పరిశీలించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ పరిశీలనతో, ఎక్కువ సహనంతో, ఓర్పుతో, ఎక్కువ విశ్లేషణ గల వారిగా మారే కొద్దీ అందరినీ ఆకర్షించి మీరు ప్రత్యేకంగా ఉండడానికి గల కారణాన్ని అన్వేషించేటట్లు చేసే మీ బోధనను వినేటట్లు చేయగలుగుతారు. సో ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ మనలో పెరుగుతాయి. పరిశీలించటం, ప్రతి ఒక్కటి పరిశీలించి చూడగలగటం, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్, సైకాలజీ, హ్యూమన్ నేచర్, ఒకటేమిటి సైన్స్. మనకి ఈ పుస్తకం అవసరమా, ఈ పుస్తకం అవసరం లేదా అనేది ఏముండదు. మనకి చేతికి దొరికిన ప్రతి పుస్తకం చదవటం నేర్చుకోగలిగితే ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక టైంలో మనకి అది చక్కగా మనకి అవగాహనకు వస్తుంది. ఆ విషయాల్లో ఏదో ఒక వాక్యం అన్న మనకి పనికి వస్తుంది అనమాట. అందుకనే బెర్నార్డ్ షా అనేవాడు అనమాట, ఈ ప్రపంచంలో పనికిరాని పుస్తకం అంటూ ఏమీ లేదని చెప్తాడు ఆయన. పుస్తకం మొత్తం ఎలాగున్నా నీకు ఒక్క మాటను నీకు తెలియని తెలుస్తుంది, ఒక కంటెంట్ ఏదో ఒకటి నీకు అందుతుంది అని ఆయన చెప్తాడనమాట. కాబట్టి రెండో విషయం ఏమిటంటే, మీరు మనుషులతో మాట్లాడేటప్పుడు తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళకండి. మీరు చెప్తూ ఉన్నారు ఎన్నో విషయాలు, మీకు తెలుసు ఒక కంటెంట్, మీకు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు చెప్తున్నారు,
తెలిసిన విషయం తెలిసినట్టు చెప్పాలి. తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవాలండి నిజంగా. ఈ విషయం నాకు తెలియదండి అని. కానీ తెలిసినట్టుగా మనం ఏదో చెప్పడానికి అది తెలియదు అని వాళ్ళకి అవతలోళ్ళకి తెలిస్తే ఎలాగుంటుందో అని చెప్పేసి, తెలిసినట్టుగా మనం నటిస్తూ ఎన్నో విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అస్సలు ఆ విషయం నాకు తెలియదు అని ఖచ్చితంగా చెప్పగలగాలి. సో, తెలిసిన విషయం తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళకండి. మీరు తెలియని విషయం గురించి మాట్లాడకండి. మీరు వారికి అనంత తత్వం గురించి చెప్పండి. మనకి తెలియని విషయాలు మనం అసలు మాట్లాడకూడదు. ఇన్ఫినిజం అంటే ఇన్ఫినిట్ అనేది అనంత తత్వం. ఈ యొక్క విశ్వం ఎంత అనంతమైంది, ఈ విశ్వాలు ఎంత అనంతమైనవి, అనంత తత్వం గురించి మనలో ఉన్నటువంటి అనంత తత్వాన్ని గురించి మాత్రం బోధించండి మీరు అని చెప్తూ ఉంటాడాయన. చెప్పిన వారి కళ్ళు తెరిపించండి. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా, అనవసరమైన విషయాలు చెప్తున్నా, లాజికల్‌గా మాట్లాడుతున్నా, మన అనంత తత్వాన్ని గురించి మీరు చెప్పండి. వాళ్ళ కళ్ళు తెరిపించండి అని చెప్తున్నాడు. వారి చైతన్యం ఉన్నతీకరించబడినప్పుడు వాళ్ళు వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళు నిజాన్ని, సత్యాన్ని తెలుసుకోగలుగుతారు అని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో, ఎవరినైనా సరే మార్చటానికి అసలు మనం ఎవరం? మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ వీ వీడు తప్పుడు మార్గంలో ఉన్నాడు. వీడు వేరేదేదో చేస్తున్నాడు. వీడు వేరే రకమైనటువంటి ధ్యానం చేస్తున్నాడు. లేతే వేరే మతంలో ఉన్నాడు. వేరే రకమైనటువంటి పుస్తకాలు చదువుతున్నాడు అని ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, నేను చదివిన పుస్తకాలు అసలు పుస్తకాలు వీటి పక్కన పెట్టండి. నా నమ్మక వ్యవస్థ ఏదైతే నమ్ముతోందో అదే కరెక్టు అనుకుంటాడు ప్రతి ఒక్కడు. సో, మిగతావన్నీ ట్రాష్ అనుకుంటూ ఉంటాడనమాట. ఎలాగైతే మన చిన్నప్పటి నుంచి అదే మనకి నచ్చిన హీరోనే. అంటే మన అభిప్రాయాలతో, మన అభిరుచులతో, మన ఆదర్శాలతో ఎవరైతే మన నమ్మక వ్యవస్థతో సరిసమానంగా ఉంటారో వాళ్ళతో మనం కంఫర్టబుల్‌గా ఉంటాము. ఒకవేళ అలా వాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తామంటే వాళ్ళని మార్చటానికి ప్రయత్నం చేస్తాము. మనుషుల మధ్యలో యుద్ధాలు జరగటానికి, ఘర్షణ జరగటానికి కారణం ఇదే. భార్యాభర్తల మధ్యలోనే సరే, వాళ్ళు ఇంకొకళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. నా నమ్మక వ్యవస్థ ఇది, నా సాంప్రదాయాలు ఇదివి, మా ఆచారాలివి, అని చెప్పడం మొదలుపెడుతూ ఉంటారు. ఇదే కరెక్టు, ఇలాగే ఉండాలని. చిన్న చిన్న విషయాల దగ్గర కూడాను అలాగే ఉంటారు. అసలు ఇతరులను మార్చటానికి మనము ఎవరము అని అడుగుతున్నాడు. వారికి మంచి సాంప్రదాయాలు, అద్భుత జ్ఞానం, మంచి విశ్వాసాలు ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు ఉన్నాయని ఎలా అనుకుంటున్నావో వాళ్ళకి ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోని ఏ మతాన్ని మార్చే ప్రయత్నం ఎవరు చేయకూడదు. సో, ఈ ప్రపంచం మొత్తం అసలు అదే జరుగుతుంది. ఎవరిని వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని వాళ్ళు ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కదా అసలు. ఈ మతాలు పుట్టింది, ఈ ఈ చర్చిలు గాని, దేవాలయాలు గాని ఇతరులను మార్చటానికి ఎప్పుడూ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. మాకిది నచ్చింది కాబట్టి ఇదే చెయ్యండి మీరు కూడా అని మార్చడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తుంటారు. నేను మాత్రమే ఏకైక మార్గము కాదు. మనం ఏమనుకుంటామంటే నా దారే కరెక్ట్ దారి. నాదే ఏకైక మార్గము. నేనే ద్వారిని. కొన్ని చోట్ల కొన్ని మతాల్లో అది కూడా పెడుతుంటారు. నేనే దారిని, నేనే ద్వారము అని ఇలాంటివి చెప్తూ ఉంటారు. నేనే ఏకైక మార్గము కాదు. మీరు మాత్రమే ఏకైక మార్గము కాదు. నేను చెప్తున్నాననేసరికి టార్కంసరే డైరెక్ట్‌గా చెప్తున్నారు. నేనే ఏకైక మార్గం కాదు. మనకి ఇక్కడ బండ గుర్తు ఒకటే గుర్తుంచుకోండి. నిన్న కూడా చెప్పుకున్నాం. బుద్ధుడు లాంటి వాడు అతను ఏది చెప్పినా కూడాను మనం డినై చెయ్యం. బుద్ధుడు సాక్షాత్తు బుద్ధుడే చెప్పాడు కదా అని మనం అల్టిమేటమ్‌గా తీసుకుంటాం. అలాంటి బుద్ధుడే అతను ఎవ్వరిని మార్చడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మారిపోతూ ఉన్నారు వెనకాల నుంచి జనాలు. ఆయన ఫాలో అయిపోతూ ఉన్నారు. అన్నీ వదిలిపెట్టేసి ఆయన వెనకాల బౌద్ధ భిక్షులు అయిపోతున్నారు. ఆయన ఒకటే చెప్తాడు. నేను నా సత్యాన్ని చెప్తున్నాను. మీ సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇది నా సత్యము. నేను ఏదైతే చెప్తున్నానో అది నా సత్యం. అది మీ సత్యం కాదు. మరి మీ సత్యాన్ని మీరు తెలుసుకోండి అంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ సత్యం మనం చెప్పిన దారి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఫాలో అయిపోతుంటాం. విశ్లేషించమంటున్నాడు. సహనంతో ఉండమంటున్నారు. బుద్ధుడు అవే చెప్పాడు. దాన్ని విశ్లేషించు. ఎవరో చెప్పారని, మన గ్రంథాల్లో ఉందని, పూర్వీకులు చెప్పారని, సాక్షాత్తు గురువే చెప్పాడని, తల్లిదండ్రులు చెప్పారని, ఆఖరికి నేను చెప్పానని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదని చెప్తాడు గౌతమ్ బుద్ధుడు. మీరు విశ్లేషించుకోండి. ప్రతి మాస్టరు సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. సైంటిఫిక్ టెంపర్‌మెంట్ ఉండాలి. గంగిరెద్దులా తలలు ఊపకూడదు. అలా అది లోక్సంగ్రాంప
ఒక్కొక్కళ్ళు ఎలా ఎలా మరి అంత డెవలప్ అయ్యారంటే వాళ్ళ ఆ విశ్లేషణ, వాళ్ళ యొక్క సహనము, ప్రతిదీ కూడాను తర్కము, ఇవన్నీ ఉండేవి వాళ్ళలో. అందుకని వాళ్ళు లోతుల్లోకి వెళ్ళగలిగారనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు అదే స్థితిలో ఉంటారు. తొందరపడి నువ్వు ఎవరిని అంటే అలా అని చెప్పేసి నువ్వెవరిని మార్చడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని నువ్వు మార్చడానికి నువ్వెవరివి అనంటే, ఇంకసలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్తాం మనం? ఎవరిని మార్చడానికి ప్రయత్నం చేస్తాం అని కాదక్కడ అర్థం. నువ్వు సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావో, ఆ సత్యాన్ని నువ్వు షేర్ చేస్తున్నావు అవతల వాళ్ళకి. వాళ్ళ మైండ్ సెట్‌కి వాళ్ళకి అది వాళ్ళు కూడా అదే బోర్డర్‌లో అక్కడే ఉంటే, వాళ్ళు నీ వైపు వచ్చేస్తారు. నీ వైపు అంటే వాళ్ళు నమ్మక వ్యవస్థని మార్చుకొని వాళ్ళు కూడాను ఆ స్థితిలోకి వస్తారు. అంతేగాని అస్సలు ఆ బోర్డర్‌లో లేని వాడిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేవు. మార్చడానికి కూడాను ప్రయత్నం చేయకూడదు. మనం గైడ్‌లైన్స్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటమే. చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటమే. 100 మందికి మనం చెప్పామంటే ఐదుగురు, ఆరుగురు స్వీకరించవచ్చు. మిగతా వాళ్ళకి అసలు అది స్వీకరించలేకపోవచ్చు. ఒకే టీచర్ చెప్తూ ఉంటాడు క్లాస్‌లో. అది 60, 70 మంది ఉన్న క్లాస్ రూమ్‌లో టీచర్ చెప్తే అందరికి ఫస్ట్ క్లాసులు రావు. కొంతమంది డిస్టింక్షన్ వస్తుంది. కొంతమంది ఫస్ట్ క్లాస్‌కొస్తే కొంతమంది సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఫెయిల్ అయ్యేవాని వాళ్ళు గూడా ఉంటారు. మరి అదే టీచరు, అదే బోధన. కానీ మీ అందరూ కూడాను రకరకాలుగా మార్కులొచ్చాయి. కాబట్టి స్వీకరించే తత్వాన్ని బట్టి ఉంటుంది కాబట్టి, ఆ స్వీకరించే వాళ్ళని వాళ్ళు స్వీకరించి వాళ్ళంతట వాళ్ళే మారతారు. సో, నేను ఏకైక మార్గం గాదు, మీరు ఏకైక మార్గం అని మీరు అనుకోకూడదు. మనమంతా ఒకే మార్గము. సో, వి ఆర్ ఆల్ ఆన్ ది సేమ్ పాత్. సో, మనం దానిని సాధించగలమా? ప్రపంచం అంతా దాని కోసం ఎదురు చూస్తుంది. సో, ఇక్కడ అదయిపోతుంది. అదయిపోయిన తర్వాత మూడోది మనుష్యుల్ని తమ బోధనకు కట్టివేయాలి అనుకోవడం తప్పు. సో, మనం ఏం చేస్తున్నాం మన బోధనతో ఇతరుల్ని మన బోధనతో ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏది చెప్తున్నా కూడాను అప్లాజ్ రావాలనుకుంటాం. మనం చెప్పగలుగుతోంది ఏమిటి అనేది కూడా మనం చెప్తున్న దానికి అప్లాజ్ రావాలని ఆలోచిస్తాం. మనం రకరకాలుగా వాటి కోసం ఒక్కటి గుర్తుంచుకోండి. ఉపన్యాసము, బోధన ఈ రెండిటికి తేడా తెలుసుకోండి. ఉపన్యాసం చేసేవాళ్ళు ఇతరులను రక్తి కట్టించి, ఒక స్టాండప్ కమెడియన్‌గా గూడా మారుతూ, రకరకాలుగా చేస్తూ అవతలోళ్ళని ఆకర్షించవచ్చు. కానీ మనుషుల్ని తమ బోధన కట్టివేయాలని అనుకోవటం నాయకులు చేసే గొప్ప తప్పు అని జెప్తున్నాడు. ఎవరు నాయకులంటే ఎవరైనా లీడర్స్ అన్నమాట. చేసే తప్పు అదే. వారు మనుషుల్ని తమతో ముడిపెట్టుకొని ఉంటారు. బోధన బోధకుడి కంటే చాలా గొప్పది. ఇది గుర్తుంచుకోవాలి. ఏదైతే మనం బోధిస్తున్నామో ఇప్పుడు కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను ఏదైతే మనం విషయం చెప్తున్నామో అది నాకంటే చాలా గొప్పది. సో, నేను ఎంత గొప్పగా చెప్పినా నాకంటే అది చాలా గొప్పది. ఎవరెంత గొప్పగా చెప్పినా బోధకుడు దానికంటే వాళ్ళు చెప్పిన కంటెంట్ చాలా గొప్పది. సో, మనం ఏం చేస్తామంటే ఆ బోధకుడినికి ఎక్కువగా చూస్తాము. బోధనను పట్టించుకోము. సో, ఇక్కడ ఏం చేయాలంటే బోధకుడికి గౌరవం ఇవ్వాలి. కానీ అంతకంటే ఎక్కువ గౌరవం పొందగలిగింది ఇప్పుడు ఒక పుస్తకం ఉందండి. పుస్తకం ఏమిటి? ఇట్స్ ఎ బుక్. ఇట్స్ ఎ పేపర్. ఎన్నో పుస్తకాలు, ఎన్నో పేపర్‌లు. కేవలం అది ఒక బుక్ మాత్రమే. కానీ దాని లోపల ఉన్న కంటెంట్ పుస్తకానికి విలువేస్తే ఈ పేపర్‌లు ఎంత విలువ చేస్తాయి? ఈ అట్ట ఎంత విలువ చేస్తుంది? కానీ ఈ లోపల ఉన్న కంటెంట్‌కి ఎవరైనా విలువ కట్టగలమా? దీనికి ఇంత విలువ అని చెప్పగలమా? దానికి విలువ లేదసలు. అన్మోల్ అన్నమాట. అన్మోల్ అంటే వెల కట్టలేనిది. వెల కట్టలేనిది. అందుకే పుస్తకాల రేట్లు చూడకండి. పుస్తకాలు రేట్లు చూడకండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్భుతమైనటువంటి పిక్చర్ అంటే మట్టి పాత్ర. ఆ యొక్క పూల కుండీకి డిజైన్ చేసి ఉంటాడు. దీని రేటు ఒకవేళ ఒక రూ. 25,000 అని చెప్పాడనుకో, మన సైకాలజీ ప్రకారం ఎస్పెషల్లీ ఇండియన్ సైకాలజీ ప్రకారం అది మట్టితో తయారు చేసింది కదా! ఎందుకు దానికి 25,000 దండగా అంటారు. అదే ఒక యూరోపియన్ ఒక ఫారినర్ ఏం చేస్తాడంటే దాంట్లో ఉన్న కళను చూస్తాడు. ఆర్ట్‌ని చూస్తాడు. ఆర్ట్‌కి 25,000 ఇవ్వచ్చు. 50,000 కూడా ఇవ్వచ్చని తీసుకుంటాడు. కానీ మనం మట్టి చూస్తాం. వాళ్ళు ఆర్ట్ చూస్తారు. మనం గూడా ఆర్ట్ చూసే యొక్క మానసిక స్థితిని మనం పెంచుకోవాలి. పుస్తకంలో కంటెంట్ చూసే యొక్క స్థితిని మనం పెంచుకోవాలి. దాని యొక్క రేటు, దాని వాల్యూ అసలు అవమానపరచకండి. ఇది 500 ఇది 600 ఈ పుస్తకము. ఆ కంటెంట్‌కి అసలు మనం వాల్యూనే అంత అద్భుతమైనటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడాను. సో, చాలా సో, ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే బోధన బోధకుడి కంటే చాలా గొప్పది. బోధన బోధకుడు సృష్టించింది కానీ, బోధకుడు బోధన సృష్టించలేదు. బోధన బోధకుడిని సృష్టించిందిట.
కానీ బోధకుడు బోధన సృష్టించలేదు. సో ఈ రోజు ఈ కంటెంట్ మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే ఈ కంటెంట్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈ కంటెంట్ లేకపోతే నేను ఎక్కడున్నా, నేను అసలు బోధకుడు ఎలా తయారవుతాడు? ఆ సబ్జెక్ట్, ఆ కంటెంట్స్ ఉండబట్టే తయారవుతాయి. సో ఇక్కడ ఆయన చెప్తున్నానంటే బోధకుడు బోధనను సృష్టించలేదు. బోధనే బోధకుడిని సృష్టించింది. మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. బోలెడంత సబ్జెక్ట్ బోలెడంత అవైలబుల్ గా ఉంది. దాన్ని ఇంతకు ముందు ఎంతో మంది మహానుభావులు వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి తీసుకొచ్చి వాళ్ళు తపస్సు చేసి జీవితాలు పణంగా పెట్టి వాళ్ళు అవన్నీ తయారు చేసి తీసుకొచ్చి ఆ సత్యాన్ని మన ముందర రెడీమేడ్ గా తీసుకొచ్చి పెట్టేశారు. మరి డైనింగ్ టేబుల్ మీద వండి వార్చి పెట్టేశారు. తినటమే మనది. సో ఇక్కడ ఏమైంది? బోధన అంతా రెడీగా ఉంది. మనం దాన్ని డైజెస్ట్ చేసుకోగలిగితే బోధకుడుగా మారుతాం అన్నమాట. బోధన ఉన్నత మూలాల నుంచి లక్షల సంవత్సరాల క్రితమే వచ్చింది సనాతనముగా. బోధకుడు దానిని నేర్చుకున్నాడు. అది సముద్రం నుంచి ఒక బిందెని నీళ్లు తీసుకోవడం వంటిది. సో మనం ఎంత తీసుకున్నా కూడాను సముద్రం నుంచి ఒక బిందె తీసుకున్నంత మాత్రమే. మన జీవితం మొత్తంలో కూడాను మనం తీసుకోగలిగింది రోజుకి ఎన్ని బుక్స్ తయారవుతూ ఉంటాయో తెలిసినా మీకు ప్రపంచవ్యాప్తంగా? ఎన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని భాషల్లో ఉన్నాయో తెలిసినా? ఎన్ని భాషల్లో, ఎన్ని సాంప్రదాయాల్లో, ఎన్ని అత్యంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికానికి సంబంధించిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలిసినా? కానీ మనం మన జీవితంలో యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి తెలిసిన మన సాంప్రదాయాల్లో, మన ఆచారాల్లో, మన వేదాలు, ఉపనిషత్తుల్లో లేకపోతే పురాణాల్లో సంబంధించిన పుస్తకాల్లోనే మనకి ఏమీ తెలీదు. మనం చాలా తక్కువ. మేము ఇవి చదివాం, అవి చదివాం అని చెప్తారు. అవన్నీ కలిపినా కూడాను ఆవగింజ అంతే. ఒక భూమిని పక్కన పెట్టి ఆవగింజని పక్కన పెడితే ఆవగింజ అంతా మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ మిగతా ఎంత వాల్యూమ్ ఉందో ఆలోచించండి. అలాగే ఇక్కడ ఇది చెప్తున్నాడు, ఆ సముద్రంలో ఒక బిందె తీసుకోవడం లాంటిదని చెప్తున్నాడు. ప్రజలను మీ బిందెకు కట్టివేయకండి, సముద్రంతో కట్టివేయండి. ఎంత అద్భుతంగా వివరించి చెప్తున్నాడు చూసారా? మనకున్న బిందె నీళ్లతోనే ఇదే అని చెప్తున్నాం మనం. అంటే కూపస్థ మండూకం అనుకుందాం. కూపస్థ మండూకం అంటే బావిలో కప్ప లాంటి వాళ్ళం. నాకు తెలిసింది మొత్తం ఇంతే, అసలు ఉన్నది కూడా ఇంతే అనుకుంటుంది ఆ కప్ప. ఇంకింతకు మించి లేదనుకుంటుంది. కానీ అవతల సముద్రం ఉందమ్మా, నేను చూసొచ్చానన్నా కూడా నీకు పిచ్చి పట్టిందేమో, నువ్వు భ్రమిస్తున్నావు, నువ్వు నువ్వు కేవలం భ్రాంతిలో ఉన్నావు అని చెప్తుంది. కానీ అది బయటికొచ్చి చూస్తే గాని దానికి తెలియదు. సో ఈ బిందెలో ఉన్న నీళ్ళనే మనం అవతల వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేసి కట్టిపడేయొద్దు. నాకు తెలిసింది. అందుకే సోక్రటీస్‌ని చూసి మనం నేర్చుకోవాలండి. సోక్రటీస్‌ని ఈ ప్రపంచంలోనే నీ అంత మహానుభావుడు, మేధావి లేడు అని వాళ్ళు డిక్లేర్ చేస్తే ఆయన పరిగెత్తుకుంటూ శిష్యులందరూ వచ్చి, సార్ మిమ్మల్ని ఆ ప్రపంచంలోనే మీ అంత మేధావి లేరని డిక్లేర్ చేశారండి అనంటే ఆయన అన్నాడు, అదంతా నాన్‌సెన్స్. నాకు తెలిసింది ఒకటే, నాకేమీ తెలియదు అని. అదేంటి సార్ మీ అంత మేధావి ప్రపంచంలో వైస్ మ్యానే లేడని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేస్తే నాకేం తెలియదు అంటారేంటి అని వీళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఆయన మీరు డిక్లేర్ చేశారు కదా! అవార్డ్ మీరు ప్రకటించారు కదా! ఆయన ఆయన ఈస్ ది మోస్ట్ వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని. మరి ఆయనేంటి అలా అంటున్నాడు నాకేం తెలీదంటే ఆయన అలా అంటున్నాడు. అందుకే ఆయన్ని ఈస్ ది మోస్ట్ వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని మేము డిక్లేర్ చేసి అవార్డ్ ఇచ్చింది దేనికంటే అందుకే అన్నారు వాళ్ళు. అంటే చూడండి, ఆయనకి ఏమీ తెలియదని చెప్తున్నాడు. సోక్రటీస్ మహానుభావుడు. ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప తత్వవేత్త, మార్మికవేత్త. సో ఇక్కడ మనకి తెలిసింది బిందె. కానీ మనం మొత్తం ఇన్ఫినిట్‌గా మనకు విశ్వం అంతా తెలిసినట్టుగా మనం ఫీల్ అవుతాం అన్నమాట. సో సముద్రంతో వారిని కట్టివేయండి. నువ్వు ఒక మార్గం చూపించు, ఒక టేస్ట్ చూపించు చాలు వాళ్ళకి. వాళ్ళు అన్వేషించడం మొదలుపెడతారు. అదెంతో ముఖ్యమైన విషయం. వారిని వారి ప్రతినిధులుగా, బోధన యొక్క ప్రతినిధులుగా ఉంచండి. మీ ప్రతినిధులుగా కాదు. ఇక్కడ ఎవరైనా సరే ఏం చేస్తారంటే, మనం చెప్తాము అంతే, వెళ్ళిపోవాలి. నిజంగా చెప్తున్నానండి, సరైన బోధకుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ర్యాపో ఉండక్కర్లేదండి. వాళ్ళని వీళ్ళని పట్టుకొని మా చుట్టూ వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళందరూ నా వైపు వచ్చేయాలి, నా చుట్టూ ఉండాలి. ఎప్పుడు నాకు వంది మాగదుల్లాగా ఉండాలి అనుకుంటే వాడు బోధకుడు కాదు. ఒక పరిమితిలో కొంతమందితో నువ్వు ఉండిపోయావు అంటే నువ్వు బోధకుడివి కాదు. నీకెప్పుడు కూడాను సౌకర్యాలు కల్పిస్తూ, నీకు శుశ్రూషలు చేస్తూ, నీ ఎనకాల తిరుగుతూ, నీకు భజనలు చేస్తూ ఉండాలి అనుకుంటే నువ్వు బోధకుడివి కాదు. నువ్వొక ఉపన్యాసకర్తవి. ఎక్కడో చదివినవి, ఎక్కడో పుస్తకాల్లో తీసుకున్న దాన్ని నువ్వు చక్కగా ఇక్కడ తీసుకొచ్చి చాలా అద్భుతంగా నీ యొక్క చెప్పగలిగినటువంటి కళ ఉంది కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావే కానీ
నిజానికి అది నీలో డైజెస్ట్ కావట్లేదు. అది అది ఆ బోధకుడికి ఎప్పుడైతే డైజెస్ట్ చేస్తుంది, జిడ్డు కృష్ణమూర్తి గారిని చూడండి. ఆయన ఎవరండి? నేను గురువునే కాదు. అసలు ఎవరు చెప్పారే మీకు గురువునని? మీకు మీరే గురువులు అనేవాడు. చెప్పేవాడు, వెళ్ళిపోయేవాడు. అంతే. ఎవరిని పట్టుకొని తీసుకొచ్చేవాడు కాదు. చక్కగా ఆ రిషికేష్ వెళ్ళాడు. వ్యవసాయ క్షేత్రాలు పెట్టుకున్నాడు. యూనివర్సిటీ పెట్టుకున్నాడు. వ్యవసాయ క్షేత్రాల్లో కూడా పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన చుట్టూ మూగుతారు అంతే. పత్రిజీ గారు మీకు మీరే గురువులు, మీకు మీరే శ్వాస అన్నారు. కానీ మనం వదిలామా? ఆయన పట్టుకొని తిరిగాం. అంతే కదా! సో ఆయన ఇచ్చినవి ఈ సబ్జెక్ట్ అంతా కూడాను. అయితే వాళ్ళు అలా ప్రయత్నం చేయలేదు. మనం వెళ్ళాం వెనకాల. కానీ వాళ్ళు డిటాచ్ గానే ఉంటారు. వాళ్ళు డిటాచ్ గానే ఉంటారు. మనకు కావాల్సిన టాస్క్‌లు మనకి అప్పజెప్పేసి పంపించేస్తూ ఉండేవాళ్ళు. బుద్ధుడు ఒక చోట ఎప్పుడు స్థిరంగా లేడు. బుద్ధుడు నిరంతరం తిరుగుతూనే ఉన్నాడు. పత్రిజీ గారు నిరంతరం తిరుగుతూనే ఉన్నారు. జిడ్డు కృష్ణమూర్తి నిరంతరం తిరుగుతూనే ఉన్నారు. ఉంటాయి ఆశ్రమాలు ఉంటానికి. కానీ తిరుగుతూనే ఉండేవారు. అమెరికా ఎక్కడెక్కడికో వెళ్లి స్వామి రామ మీరు ఎవరు చూసుకున్నా కానీ వాళ్ళు సరి అయిన ఆ విషయాన్ని ఎంతో అద్భుతంగా వాళ్ళు బోధించారు. ఆ లక్షణాలు మనలో ఉండాలి. మిమ్మల్ని మీరు గురువుగా, బోధకుడుగా మీరు లేకపోతే అన్నీ ఆగిపోయినట్లు వ్యక్తీకరించుకోకండి. ఎంత కరెక్ట్‌గా చెప్తున్నాడు. మనం చేసే ఏమన్నా తప్పులు ఉన్నాయేమో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకునే విధానంగా ఆయన తాత్కొం సెరాయ్ డారెన్ గారు ఎంత కూలంకషంగా రాశాడో చూడండి. మిమ్మల్ని మీరు గురువుగా, బోధకుడుగా మీరు లేకపోతే అన్నీ ఆగిపోయేటట్లు ఏమీ తెలియదు వీళ్ళకి ఇంకా వేరే పుట్టగతులు లేవురా అన్నట్టుగా మనం ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. అదసలు సరైంది కాదు. మీరు బోధించగలిగినంత బోధించి బోధకుడిని కాదు, బోధనను ఆరాధించమని చెప్పండి. మనం చెప్పగలిగినంత చెప్పిందంతా ఇందాక గౌతమ బుద్ధుడు ఒకలాగా చెప్పాడు. ఈయన తార్కం సరైన మీరు బోధకుడిని కాదు, బోధనను ప్రేమించండి. ఏదైతే ఉందో సబ్జెక్ట్ దాన్ని ప్రేమించాలి. మనకు కావాల్సింది విషయ పరిజ్ఞానం. సబ్జెక్ట్ మనకు కావాలి. దాన్ని ప్రేమించండి. ఈరోజు ఒక మాస్టర్ చెప్తాడు. రేపు ఇంకో వచ్చి మాస్టర్ చెప్తారు. మాస్టర్లు వస్తూనే ఉంటారు. బుద్ధుడు వచ్చాడు, పతంజలి వచ్చాడు, వరుసగా వస్తూనే ఉన్నాడు. మహావీరుడు వచ్చాడు అదే సమయంలో. బోధిసత్వులు ఎంతో మంది వచ్చారు. నాగార్జునాచార్యుడు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా అవతార పురుషులైతే లెక్కే లేదు. వరుసగా వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. చెప్తున్నారు ఎంతో విషయం. సేతు విజ్ఞానం వచ్చింది, రామ్తా విజ్ఞానం వచ్చింది. టీ లోబ్సాంగ్ రాంప, మోడర్న్ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ. ఇంకా ఎంతో మంది వందల వేల లక్షల మంది వస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. మనం దేన్ని పట్టుకోవాలి? బోధనను పట్టుకోవాలి. బోధకుడు కన్నా కూడాను బోధనను పట్టుకోవాలి. సో బోధకుడిని పట్టుకుంటే ఆగిపోతాము. బోధకుడిని పట్టుకుంటే ఆగిపోతాము. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇది బుద్ధుడు గుర్తొస్తున్నాడు. బుద్ధుడు యొక్క విగ్రహం అందుకే పెట్టుకునేది. బుద్ధుడు నేను ఇలా చూపిస్తూ ఉంటాడు. ఒక విగ్రహంలో ఇలా వేలు పైకి చూపిస్తూ ఉంటాడు. అది దేనికా అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఆయన స్టోరీస్ చదువుతున్నప్పుడు. ఆయన పూర్ణ చందమామని చూపిస్తూ ఉంటాడు శిష్యులకి. ఇటు చూడండి అని నోటితో అనకుండా ఇలా చూపిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడాను ఆయన వేలును చూస్తూ ఉంటారు. ఆయన అంటాడు నవ్వుతూ, నేను చూపిస్తుంది పైకి చూడండి, పూర్ణ చందమామను చూడండి అని నేను చూపిస్తూ ఉంటే, మీరు నా వేలు దగ్గర ఆగిపోయినారు. నా వేలు చూస్తూ ఉన్నారు అని చెప్తాడు. అలాగే అవుతుంది కరెక్ట్‌గా. బోధకుడిని మనం ఎక్కువ బోధకుడికి విలువ ఇచ్చి బోధకుడు చేస్తే, ఆయనకి సృష్టిలో చేస్తే ఆయన కాళ్ళు పడుతూ ఉంటే, బోధన పోతుంది. సో బోధనకి ఎక్కువ విలువ ఇవ్వమని చెప్పాడు. బోధకుడికి కూడా విలువ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి, చెయ్యండి. కావాల్సినవి ఇవ్వండి. కావాల్సినవి ఆయనకి సౌకర్యాలు ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ బోధన చేసిన తర్వాత ఇంకో చోటకి బోధనలు చేయటానికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి. మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వటంలో తప్పు లేదు. కానీ ఇంకొక విషయం, ఇదే విషయాన్ని చెప్తాడు ఓషో అయితే. పడవ దాటాం కదా అని చెప్పేసి పడవని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళం కదా. కృతజ్ఞతా తత్వంతో పడవని నెత్తి మీద పెట్టుకొని ప్రయాణం చెయ్యము. ఎందుకంటే పడవకి థ్యాంక్స్ చెప్పేసి పడవని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం కానీ పడవను మోసుకుంటూ వెళ్ళం కదా. అలాగే ఆఖరి బంధము గురు బంధమే. ఎందుకంటే గురువు చివరి దాకా తీసుకొచ్చి చివరిలో కట్ చేయడానికి కారణం అదే. లేకపోతే మనం ఆ స్థితిలో ఉంటాం. అటాచ్మెంట్ అనిపోతాం అనమాట పూర్తిగా. సో ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు గురువుగా, బోధకుడుగా మీరు లేకపోతే అన్ని ఆగిపోయేట్లుగా వ్యక్తీకరించుకోండి అంతే. బోధకుడిని కాదు,
బోధనను ఆరాధించమని చెప్పండి. బోధకుడు గౌరవించదగిన వాడు, ఆరాధనీయుడు, కానీ బోధనను మించి కాదు. బోధన కంటే తానే మిన్న అనే వారి బోధ క్రమంగా అదృశ్యమవుతుంది. తస్మాత్ జాగ్రత్త. బోధన కంటే తానే మిన్న అనే వారి బోధన క్రమంగా అదృశ్యమైపోతుంది. వాళ్ళ బోధన అదృశ్యమైపోతుంది. మీరు బోధనను అందించేవారు మాత్రమే. కేవలం ఈ కంటెంట్‌ని అందిస్తున్నాం అంతే. మీరు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదా? దాన్ని ఆచరిస్తున్నారా? ఆచరించట్లేదా? అనేది అసలు అందుకే పత్రిజి గారు ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోమన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నారు. అప్పో దీపో భవ అని చెప్పారు. సోలో జర్నీ అని చెప్పారు. ఇవన్నీ చెప్పడం యొక్క ఉద్దేశం, నేను చెప్పడం యొక్క ఉద్దేశం నన్ను నేను ఉద్ధరించుకోవటం. ఈ విషయాలు మననం చేసుకోవటం, ఈ సబ్జెక్ట్‌ని డైజెస్ట్ చేసుకోవటం. మీరు వినటం అర్థం మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటం. మీ యొక్క మీరు ఈ కంటెంట్‌ని డైజెస్ట్ చేసుకోవటం. మీలో ఎంతోమంది బోధకులున్నారు. మీ అందరూ మాస్టర్‌లుగా విరాజిల్లుతున్నారు. మీరు వింటున్నారు, చెప్తూ ఉన్నారు. ఆ చెప్పేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన అహం వృద్ధి చెందకూడదు. ఎవరో చెప్పింది మనం చెప్తున్నాం. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సనాతన ప్రజ్ఞను నేర్పించటం ఎలా? ఈ సబ్జెక్ట్ నాకు బాగా నచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. జస్ట్ ఐ యామ్ షేరింగ్. ఇది రాసింది తాపకంసారి డారియన్. ఇందులో కంటెంట్స్ అన్ని ఆయనవి. ఆయన చెప్పినవి. నావి సొంతం కాదు. నేను అరువు తెచ్చుకున్నాను. కానీ కొండకుచో నా అనుభవాలు కూడా ఉంటాయి కాబట్టి, నేను సాధన చేస్తున్నాను కాబట్టి, నేను ఇంకా విడిగా పుస్తకాలు కూడా చదివాను కాబట్టి, ఆ పుస్తకాల్లో కూడా కోట్ చేస్తూ ఉంటాను ఆ సమయానికి. అందుకే ఆ కోట్ చేసినప్పుడు ఇది బుద్ధుడు చెప్పాడు అని చెప్తున్నాను. చాలా క్లియర్‌గా ఇది రిచర్డ్ బ్యాక్ చెప్పాడు. ఇది కార్లోస్ కాస్నాడా చెప్పాడు. ఎందుకంటే నావి కావు ఏవి కూడాను. సో వాడు చెప్పినవి కోట్ చేస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఆ బోధనకి ఆ యొక్క క్రీమ్ వస్తుంది. ఆ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అది ఈజీగా అవతలోళ్ళకి డైజెస్ట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. కాబట్టి మాస్టర్స్ మనం బోధిస్తున్నాం. బోధకులం మనం. కానీ బోధన చాలా గొప్పది. నాలుగవది ఒక స్థాయిలో ఒక విధంగా మీరు పరస్పరం బోధించుకుంటున్నారు కనుక మీరు బోధకులే. సో నేను చెప్తూ ఉన్నాను. మీరు అదే మనం ఆపోజిట్‌గా ఉన్నాం అనుకోండి ఫిజికల్‌గా, వర్చువల్‌గా కాకుండా. అప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మ్యూచువల్‌గా ఒకళ్ళొకళ్ళం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక సజ్జన సాంగత్యం లాంటిది జరుగుతూ ఉంటుంది. అప్పుడు పరస్పరం బోధించుకుంటున్నారు కనుక మీరు బోధకులే. సో, ఆ వినేవాళ్ళు కూడాను బోధకులే. ఎన్నో ప్రశ్నలేస్తుంటారు. ఎన్నో విషయాలు వాళ్ళు చెప్తుంటారు. ఒక్కొక్కడి దగ్గర ఎంతెంత సబ్జెక్ట్ ఉందో. కొంతమంది నోరు తెరవరు గానీ బోలెడంత సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇద్దరు ముగ్గురితో కలిసినప్పుడు వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు. ఈ వ్యక్తి ఇంత సబ్జెక్ట్ ఉంచుకొని ఎందుకు చెప్పట్లేదు అనిపించే మాస్టర్స్ కూడా నాకు చాలా మంది తెలుసు. సో, ప్రజల గురించి పుకార్లు మాట్లాడవద్దు. ఇక్కడ ఇవి కొన్ని మన లక్షణాలు ఎలాంటివి ఉండాలో ఒక్కొక్క పాయింట్ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. చాలా విషయాలు వీళ్ళు అట్లాట కదా! వాళ్ళు అట్లాట కదా! మన ఎనర్జీ ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా అండి? ఇతరుల గురించి గనక మనం మాట్లాడుకుంటే, ఇతరులు ఇలా చెప్తున్నారట, అలా చేస్తున్నారట, ఇలా చేస్తున్నారు. చెప్తారు గానీ వాళ్ళు చెయ్యరండి. ఇలాంటి చాలా చాలా పుకార్లు చాలా చాలా వస్తూ ఉంటాయి. ఎవరు ఏ పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఎవరు ఏ పాఠాలు నేర్చుకోవాలో ఆ పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తులకి ఆకర్షింపబడి కొంతమంది వెళ్తూ ఉంటే, వీళ్ళని చూసి బాధపడుతూ ఉండవలసిన అవసరం కూడా లేదు. వీళ్ళు ఆ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. అసలు సాక్షితత్వంతో చూడటం అంత గొప్ప విషయం ఇంకోటి లేదు. కాకపోతే అప్పుడప్పుడు మనలో ఎమోషన్ వస్తూ ఉంటుంది. ఎమోషనల్‌గా మనం కొన్ని మాట్లాడుతూనే ఉంటాం. చూస్తూ ఊరుకోలేం. ఇది హ్యూమన్ నేచర్ కాబట్టి, హ్యూమన్ టెండెన్సీ కాబట్టి ఒక్కోసారి మాట్లాడుతుంటాం. కానీ వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఏదో రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారని మనం అనుకుంటాం. కానీ ఓషో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఎవరైనా సరే 2, 3 తప్పుదారుల్లో నడిచిన తర్వాతే వాడికి సరైన దారి తెలుస్తుంది. మొదటిసారి సరైన దారిలోకి వెళ్ళినా కూడాను వాడికి అనుమానం వస్తుంది. ఇది సరైన దారా? కాదా? అని. సో, 2, 3 తప్పు దారిలో నడిస్తేనే సరైన దారి తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం సాక్షితత్వంతో చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. అలా అని చెప్పేసి నాకేం ప ఇందులో నా ప్రమేయం ఏం లేదు. నేను నిమిత్తం మాత్రం అనకూడదు. సరిచేయటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ లోపల ఎటువంటి ఘర్షణ జరగకుండా ఉండాలి. సరిచేయటానికి ప్రయత్నం చేస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండటమే. సో, పుకార్లు ఎవరి గురించి రూమర్స్ అస్సలు మాట్లాడకూడదు. అందుకే మీరు టోల్ టెక్ 4 ఒప్పందాలు వద్దులేండి. అందులోకెళ్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ ఆగిపోతుంది.
సో ప్రతి సబ్జెక్టుకి, ప్రతి పుస్తకానికి ఎంత అద్భుతమైనటువంటి లింక్స్ ఉన్నాయండి. వీటిని గనక మనం అడాప్ట్ చేసుకుంటే అద్భుతం అన్నమాట. అద్భుతంగా ఉంటుంది జీవితం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరిని చిన్న చూపు చూడవద్దు. వాడికేం తెలియదు. ఇతను పాపం రైతు, పొలం పని చేసుకుంటూ వచ్చాడు. లేకపోతే ఎవరో అతను ఐటీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా మంది వాళ్ళ జీవితంలో ర్యాంకుల కోసం ప్రయత్నం చేసి ఉంటారు. కాబట్టి ఈ సబ్జెక్టులు ఏం తెలియదు. ప్రాపంచిక జీవితం కూడా తెలియదు. హాస్టల్స్ లో చదివేసి జాబులు చేసి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు ప్రాపంచిక జ్ఞానం. కానీ ఎవరిని కూడాను చిన్న చూపు చూడవలసిన అవసరం లేదు. ఎంతో మందిలో ఇప్పుడు 60, 70 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో మనం ద్వంద్వత్వాన్ని చూస్తే ఇప్పటికీ ద్వంద్వత్వంతో వచ్చి కూర్చొని ఇంత క్లాస్ చెప్పిన తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళ గురించి, కొడుకుల గురించి, భార్య గురించి కంప్లైంట్స్ ఇస్తూ, జడ్జిమెంట్స్ ఇస్తూ, బాధపడుతూ 80 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కూడా బాధపడుతూ చాలా ఉంటారు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళు వాళ్ళు ద్వంద్వలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, అలా చేస్తారు. కానీ ఒక గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోకచిలుకగా మారుతుందో, అలా ద్వంద్వల నుంచి వాడు కూడా సీతాకోకచిలుకగా మారుతారు ఖచ్చితంగా అని మనం బోధించవలసింది బోధిస్తూ ఉండమని వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఐదవది ఏంటంటే పాయింట్లు వరుసగా వస్తున్నాయి. ప్రజల దగ్గర ఎప్పుడూ కూడాను మీరు సాధించిన వాటి గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పవద్దు. అంటే అతిశయము వద్దు అని నిన్న చెప్పాడు కదా! అవి ఎక్కువగా గొప్పలు నేను అది సాధించాను, ఇది సాధించాను, అది అని ఎక్కువ గొప్పలు బలానా గురువుగారి దగ్గరికెళ్ళాను, బలానా గురువుగారు నాకు ఇది ఇచ్చారు, అది ఇచ్చారు. ఇవన్నీ కూడాను మనం చేయకూడదు. సో ప్రజల దగ్గర మీరు సాధించిన వాటి గురించి ఎన్నడూ మాట్లాడకండి. వారినే మనం పొగడాలి, అప్లాజ్ చేయాలన్నమాట. ఎందుకంటే పత్రిజీ గారు అంత గొప్ప ఆయన మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అని ఇక్కడ వేరే గురువు గారిచ్చి చెప్తూ ఉంటే, గురువుగారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా సామాన్యులు ఎవరు లేరండి. అందరూ యోగులేనండి అని చెప్తూ ఉండేవాళ్ళు. అసలు ఆ మాటలు వింటుంటే నిజంగా యోగత్వం వచ్చినట్టుండేది. ఆ మాటలు వింటుంటేనే బుద్ధత్వాన్ని స్వీకరించినట్టుంది మై డియర్ బుద్ధాస్ అనంటే. కాబట్టి వాళ్ళేమంటారంటే మనం సాధించిన వాటి గొప్పలు మన డబ్బా మనమే కొట్టుకోకూడదు. రెండోది వారెంత సౌందర్య భరితులో చెప్పండి. మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఎంత గొప్పవాళ్ళు. ఎలాంటి స్థితిలో ఉన్నా గొప్పవాళ్ళేనండి. ఎలాంటి ఒక బుచ్చర్ మాంసం కొడుతూ ఉంటాడు టక్ 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 అని. వాడు జీవితంలో అంటే వాడి జన్మల్లో కొన్ని జన్మలు వెనక ఉండొచ్చు మనకంటే. అందుకే అది హింస, ఇది పాపాత్మం అని తెలియకపోవచ్చు. కానీ ఒక విచిత్రమైన విషయం తెలుసా? ఈ జన్మలోనే మారిపోయిన వాళ్ళున్నారు. ఇలా వీడికి వాళ్ళని చూసి నేను అంటే మెడిటేషన్‌లో రాకముందు చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి బాధపడేవాడిని. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కూడా తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇది హింస, ఇది బాధాకరమైంది. మనలాగానే ఉంది గదా! దాని శరీరం రక్త మాంసాలు పిండంతో ఫ్లెష్ అండ్ బ్లడ్డే గదా! వీళ్ళెందుకని అసలు దాన్నెలా కొట్టగలుగుతున్నారు? కొడుతున్నా అంత ఈజీగా ఎలా ఉండగలుగుతున్నారు? వీళ్ళకి పుట్టగతులు గూడా ఉండవు అనుకునేవాడిని నేను. ఇంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. కానీ నేను తర్వాత మెడిటేషన్‌లోకొచ్చి ఆ పుస్తకాలు చదువుతున్న తర్వాత రామ్‌తా చెప్తాడనమాట. ఈ ఒక్కసారి జంతు సమూహాల్లో నుంచి, ఆ జంతు ప్రపంచంలో నుంచి ఎప్పుడైతే మానవుడిగా జన్మ తీసుకోవటం ఆ చైతన్యం మొదలుపెడుతుందో, పురోగమనమే ఉంటుంది, తిరోగమనం ఉండదు. పురోగమనమే ఉంటుంది గానీ తిరోగమనం ఉండదు. చాలా మంది ఏం చెప్తుంటారు, "నువ్వు ఈడు చేసే పనికి వీడు కుక్కగానో, నక్కగానో పుడతాడనంటారు." అలా జరగనే జరగదు. కావాలంటే మానవ జన్మలోనే నికృష్టమైన జన్మ తీసుకోవడం జరుగుతుంది కానీ ఆత్మ మళ్ళీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక యోగి ఎవడైనా కావాలంటే తీసుకోవచ్చు కానీ మళ్ళీ జంతు సామ్రాజ్యంలోకి మానవుడిగా ఉన్నవాడు మాత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోడు. కానీ ఒకవేళ వీడు చేసిన వెధవ పనుల వల్ల వీళ్ళ యొక్క ఆలోచన స్థితి వల్ల నికృష్టమైన జన్మలు మళ్ళీ ఇంకా కిందకి దిగజారే జన్మ తీసుకోవచ్చు. కానీ జ్ఞానం పెంపొందించుకుంటే అతను కూడాను ఒక అడుగు ముందరికి వెళ్తాడు. కొట్టి ఉంటాడు. మరు జన్మలో ఆ చివరి రోజుల్లో పడే బాధ అతను పడి, అరేయ్! నేను ఇంత పాపం చేయబట్టే కదా ఇది జరిగింది అని వాడు రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ జన్మలో అసలు అతను గుడ్డు కూడా ముట్టుకోకపోవచ్చు. ఒక జన్మతః శాకాహారి అవ్వచ్చు. కాబట్టి ఇది పురోగమనమే గదా! అతను ముందరికి వెళ్ళాడు కదా! అసెండ్ అయ్యాడు కదా! సో, అసెన్షనే జరుగుతూ ఉంటుంది అని రామ్‌తో చెప్పాడు. కానీ వాళ్ళు అంత గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు చిన్న చూపు చూడవద్దు అంటాడు.
వారిని పొగడండి. వారు ఎంత సౌందర్యభరితులో చెప్పండి. వారికి కొన్ని అనవసరమైనవి. నేను కేవలం ఒక సేవకుడిని మాత్రమే అని చెప్పండి. నేను కేవలం మీకు కోఆపరేట్ చేస్తున్నాను. మీరెవరో మీకు గుర్తు చేస్తున్నాను. నేనెవరో నాకు గుర్తొచ్చింది. మీరెవరో మీకు గుర్తు చేస్తున్నానని చెప్పడం అన్నమాట. నేను ఒక సేవకుడిని మాత్రమే. మీ గురించి మీరు మర్చిపోండి. నేను ఎదిగేశాను. నేను అదే చేశాను. నేను ఇది చేస్తున్నాను. నేను మీకు చెబుతున్నాను అని చెప్పడం ఎంతో మూర్ఖత్వం. అర్థమైందా? సో, నేను ఎదిగేశాను. నేను అది చేశాను. నేను ఇది చేశాను. నేను ఎంతో ఇదైపోయాను. మీరు నన్ను పట్టుకుంటే చాలు. మీరు నాతో పాటు మీరు కూడా కైవల్య ప్రాప్తి వచ్చేస్తుంది. సో, మేము తెలుసుకున్నాం. మీరింకా తెలుసుకోలేదు. ఇలాంటి విషయాలు చెప్పడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదని ఆయన చాలా క్లియర్‌గా చెప్తున్నాడనమాట. మనుష్యులతో స్నేహంగా ఉండి వారిని తమ స్వీయ కాంతి, గొప్పతనం, సౌందర్యం, భవిష్యత్తుల వైపు నిర్దేశించండి అని చెప్తున్నాడు. వాళ్ళని స్వీయ కాంతుల వైపు నిర్దేశించమని, అటు అటు పంపించమని ఆయన చెప్పడం జరుగుతుందనమాట. మీరు బోధనలో జీవించండి. మీరు బోధనలో జీవించండి. నేను ఊరికే బోధిస్తున్నానా? లేదా దానిలో జీవిస్తున్నానా? ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. నేను కేవలం బోధిస్తున్నానా? అంటే మాటలు చెప్తా ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని మనకు తెలుగులో సామెత ఉంది. మనం కేవలం ఎదుటి వారికి చెప్తున్నామా? లేతే దాంట్లో కూడా నేను జీవిస్తున్నానా? అది ఎదుటి వారికి ఎలా ఉపయోగపడుతుందో నాకు అవసరం లేదు గానీ, ఇవి నాకెంత వరకు ఉపయోగపడుతున్నాయి? నేను ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటున్నాను? ఎంతవరకు వాటిలో నేను జీవిస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బోధనలో జీవించే వ్యక్తి ఆధ్యాత్మిక కిరణాలను ప్రసరించి ఇతరుల హృదయాలలో వాటిని మేల్కొలుపుతాడు. బోధనలో జీవించే వ్యక్తి తన చుట్టూ ఉన్న మనుష్యుల సహస్రామికులను మేల్కొల్పే అయస్కాంతంగా మారుతాడు. ఎందుకంటే అదే చూడండి, హిపోక్రసీ లేని తత్వం అంటారు దాన్ని. అంటే ఇప్పుడు చూసారా, ఇంతవరకు నేను చెప్పాను. ఇక చెప్తోంది నా సొంతదనమాట. ఇక్కడ చాలా విషయాలు కొన్ని సొంతవి చెప్తూ ఉంటాం. కొన్ని పుస్తకాలు చదివి. హిపోక్రసీ లేనిది అంటే హిపోక్రసీ లేకుండా ఉండటం. మీరు ఓషోలో చూడగలుగుతారు. పత్రిజీలో గారు చూడగలుగుతారు. బుద్ధుల్లో చూడగలుగుతారు. హిపోక్రసీ అంటే ఆత్మవంచన ఉండదు. ఎంత అంటే చెప్పింది చేస్తారు. చెప్పింది చేస్తారు. చేసింది చెప్పగలరు. చేసింది చెప్పలేము మనం. కొన్ని చేసినవి మనం కొన్ని చెప్పలేము. కానీ చెప్పింది ప్రతిది చేయలేము. ఆ స్థితికి వెళ్ళగలగాలి. చేసింది చెప్పే స్థితి, చెప్పింది చేయగలిగే స్థితి అన్నమాట. హిపోక్రసీ అస్సలు ఉండకూడదు. అప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ లాగా మారుతాం. ఒక అయస్కాంత తత్వం. పత్రిజీ గారికి ఎందుకు ఇంతమంది వెనకాల వస్తున్నారు? ఇన్ని లక్షల మంది ఎలా అసలు ఇది కట్టండ్రా అంటే ఒక మెగా పిరమిడ్ అక్కడ కట్టేస్తారు. అసలు ఏంటి ఒక ధ్యాన మహాచక్రం కావాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ అద్భుతంగా ఎలా జరిగిపోతున్నాయి ఇవన్నీ? ఏమిటి ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతం ఏంటి? ఇంతగా ఆకర్షణ అంటే ఇవన్నీ వారు పాటించబట్టి, వాళ్ళు అందులో జీవించబట్టి, బోధించే దాంట్లో జీవించబట్టి అవన్నీ సంభవించాయి. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనం ఎదుటివారికి ఉదాహరణగా ఉంటూ, దాని ద్వారా ప్రజలకు బోధన పట్ల ఇష్టం పెంపొందేటట్లుగా చేయాలి. ఎదుటి వారికి ఉదాహరణగా ఉంటూ అంటే మనమే ఒక ఎగ్జాంపుల్‌గా ఉంటేనే అవతల వాళ్ళు మనం చెప్పేది చాలా అద్భుతంగా స్వీకరించగలుగుతారు. ఎందుకంటే గాంధీజీ అంటాడు గదా! నా జీవితమే నా యొక్క సందేశము. చూసారా ఎన్ని విషయాలు చక్కగా గుర్తొస్తూ ఉంటాయో ఇలా బోధిస్తూ ఉంటే. ఎప్పుడో ఎక్కడో ఆయన యొక్క స్టాట్యూ ముందర రాసి ఉన్నది ఎక్కడో చదివా నేను. అది సడెన్‌గా గుర్తొచ్చింది. నా యొక్క జీవితమే మీ సందేశం ఏంటని ఒక జర్నలిస్ట్ అడిగితే ఆయన చెప్తాడనమాట. నా జీవితమే నా సందేశం. ఆయన ఎంత సింపుల్‌గా బ్రతికాడు. ఎంత అహింసావాదిగా ఉన్నాడు. ఎంత సత్యవాదిగా ఉన్నాడు. ఇవన్నీ ఆయన యొక్క జీవితం యొక్క సందేశాలే గదా! నా జీవితాన్ని పరిశీలించండి. నా సందేశం ఏంటో తెలిసిపోతుందని చెప్పాడనమాట. మనం ఎదుటి వారికి ఉదాహరణగా ఉంటూ దాని ద్వారా ప్రజలకు బోధన పట్ల ఇష్టం పెంపొందించేటట్లుగా చేయాలి. ముందుగా మన హావభావాలు దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్. మన బాడీ లాంగ్వేజ్ ఎలాగుంది? బాడీ కేవలం ఆధ్యాత్మిక బోధనే కాదండి. గొప్ప గొప్ప క్లాసెస్, ఇంపాక్ట్ క్లాసెస్ ఇలాంటివి చెప్పేటప్పుడు కూడాను బాడీ లాంగ్వేజ్ అక్కడి దాకా మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తే
బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బాడీ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఈజీనెస్‌తో ఉంటామో, ఎంత ఫ్రీగా ఉంటామో, ఎంత ఈజీగా ఉంటామో అంత గొప్పగా ఉంటుంది. బిగుసుకుపోయి ఉండకూడదు. ముందుగా మన హావభావాలు, వస్త్రధారణ, మనం వేసుకునే వస్త్రధారణ, అది ఆ డిగ్నిటీ, ఆ వస్త్రధారణ, మన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తాయి అవతల వాళ్ళ మీద. ఖచ్చితంగా ఇంపాక్ట్ కలగజేస్తాయి. అవునా కాదా? ఇప్పుడు సడెన్‌గా ఒకప్పుడు పత్రిజీ గారు గురువుగారు వస్తారట. గురువుగారు ఎవరో గురువుగారు వస్తున్నారు. చాలా గొప్ప గురువుగారట. ఉపన్యాసం చెప్తారట అని చాలా మంది వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పేటప్పుడు వాళ్ళందరూ చేరినప్పుడు ఫస్ట్ పత్రిజీ గారు ఇచ్చినప్పుడు పత్రిజీ గారిని చూసి ఎవరోలే వెనకాల ఆయన గురువుగారు అసలైన గురువుగారు వస్తున్నారేమో అని నిరీక్షిస్తూ ఉండేవాళ్ళట. ఈయన మైక్ తీసుకొని మొదలుపెట్టేసేవాడు చెప్పడం. ఏంటి జీన్స్ ప్యాంట్, టీ షర్ట్‌లో వచ్చేసారేంటి గురువుగారు? ఈయన గురువు అంటే కాషాయం బట్టలేసుకొని, గడ్డాలుంచుకొని, జటాజూటాలుంచుకొని, ఇన్ని విభూది రేఖలు, బొట్లు ఉంటాయేమో గురువుగారంటే అనే యొక్క ఊహ నుంచి యువతలకు తీసుకొచ్చారు. ఆ ఈజీనెస్ కల్పించారు. ఆ డ్రెస్ కోడ్, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా అద్భుతం అన్నమాట. సో, పత్రిజీ గారి యొక్క డ్రెస్ చూడండి ఎంత సెన్సిబుల్‌గా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే ఆ డ్రెస్ కోడ్, ఆ మెయింటెనెన్స్ ఒకసారి స్టేజి మీదకి రాంగానే ఒక్కసారిగా ఒక రకమైనటువంటి ఇది ఉంటుందన్నమాట మనకి. ఒక ఆకర్షణ, అద్భుతమైన ఆకర్షణ ఉంటుందన్నమాట. మాగ్నెటిజం ఉంటుందన్నమాట. వస్త్రధారణ, ఉద్వేగాలు, మాట తీరు, ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపుతాయని మనం తెలుసుకోవాలి. ప్రతిదీ మన యొక్క వస్త్రధారణ దగ్గర నుంచి ఉద్వేగాలు, ఒక్కోసారి ఎమోషన్ వచ్చేస్తుంటుంది మనకి మాట్లాడుతున్నప్పుడు. కొన్ని సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎమోషన్ వస్తుంది. చాలా చోట్ల చాలా మంది చెప్తుంటారు. అసలది మీరు మాట్లాడుతున్నారా? మీ మాడ్యులేషన్ మారిపోయింది. మీ మాట అంటే వాయిస్ మాడ్యులేషన్ మారిపోయింది. వాయిస్ పిచ్ మారిపోయింది. మీరేనా అనిపించింది. మీ బాడీలో లాంగ్వేజ్‌లో కూడా తేడా వచ్చింది. అంటే ఎమోషన్ ఫీల్ అయిపోతున్నాం. ఎక్కడో కనెక్ట్ అయిపోతున్నాం. అది మనం చెప్తున్నాం అన్నమాట ఆ కంటెంట్‌ని. సో, అలాంటి విషయాలు గూడా జరుగుతూ ఉంటాయి. సో, అవి ఇతరుల మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్లుగా ప్రభావం పడుతుంది. మన వస్త్రధారణ, ఉద్వేగాలు, సంభాషణలు, ప్రవర్తనలు, ధోరణులతో వారు నెమ్మదిగా మారతారు. ఒక ప్రశాంతమైనటువంటి ఫ్రీక్వెన్సీ స్థాయిని మనం కల్పించాలి. వెళ్ళంగానే ఆహ్లాదకరంగా అనిపించాలి. ఒక వ్యక్తి రాంగానే మనకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకో గంట కూర్చుంటే ఇతను బాగుండు అనిపిస్తుందా లేదా? ఒక వ్యక్తి దూరం నుంచి చూడంగానే అరే! లేడు వచ్చేస్తున్నాడా తినేస్తాడు. మనం నేను లేను అని చెప్పు అని చెప్పించాలనిపిస్తుంది. ఎందుకని? ఒక ఫ్రీక్వెన్సీ స్థాయి, ఒక మాగ్నెటిజం, మన బాడీ లాంగ్వేజి, మన యొక్క వస్త్రధారణ, మన యొక్క ప్రశాంతత, ప్రేమతత్వం, కరుణతత్వం మన లోపల నుంచి పొంగి పొర్లుతూ ఉండాలి. హాయిగా ఉండాలి. అనవసర విషయాలు కల్పించుకోకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మాట్లాడినది అద్భుతంగా ఉండాలి. శబ్దాలు చాలా మంచి మంచి శబ్దాలు మనం తీసుకోవాలి. ఏది పడితే అది వొకాబులరీ పిచ్చి పిచ్చి వొకాబులరీ మాట్లాడకూడదు. మంచి శబ్దాలు తీసుకోవాలి. మంచి మాటలు సబ్జెక్ట్ అదే వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎరుకతో ఉండమని చెప్తున్నాడు. సో, ఉద్వేగాలు, సంభాషణలు, ప్రవర్తనలు, ధోరణులతో వారు నెమ్మదిగా మారతారు. మనుష్యులు తమ పట్ల ఎరుక పొంది ఇతరులు మారడానికి తాము బాధ్యులు అని తెలుసుకోవడం ఎంతో బాగుంటుంది. ఎరుక పెంపొందించుకుంటే మనం మాట్లాడే మాట మీద ఎరుక ఉంటుంది. మనం చేసే చేష్టల మీద, బాడీ లాంగ్వేజ్ మీద ఎరుక ఉంటుంది. ప్రేక్షకులు వింటున్నారా లేదా? వాళ్ళకి కంటెంట్ వెళ్తుందా లేదా? అనే దాని మీద ఎరుక ఉండాలి. కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆవలిస్తున్నా పట్టించుకోరు. వాళ్ళు భోజనం సమయం అయిపోయింది. లంచ్ అవర్ అయిపోయింది. పావుగంట దాటిపోయింది. కొంతమంది అటువైపు చూస్తూ ఉంటారు. సహజం. ఆకలి వేస్తుంది. ఎందుకంటే భౌతిక శరీరానికి పరిమితులుంటాయి. ఎంతసేపు కూర్చోగలదు? దానికి వాష్‌రూమ్స్‌కెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆకలేస్తే తినాల్సిన అవసరం ఉంటుంది. అందులో కొంతమంది 60 ప్లస్‌లో ఉన్నవాళ్ళుంటారు. బీపీలు, షుగర్‌లు ఉన్నవాళ్ళుంటారు. ఆ ఎరుక మనకి ఉంటే చాలా ఈజీగా, చాలా చక్కగా, ఫ్రీగా వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇంత చెప్పు చాలు. 3, 4 గంటలు కంటిన్యూ‌గా చెప్పేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలాగున్నాయి? ఇవన్నీ పూర్తి ఎరుకతో అందుకే ఈయన చెప్తాడు. పరిశీలన అనేది చాలా అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక నాకు ఎందుకో సడెన్‌గా గుర్తొచ్చింది. అబ్జర్వేషన్ అంటే ఆహ్, 'ది సైన్స్ ఆఫ్ అబ్జర్వేషన్' అనే పుస్తకంలో టార్కామ్ సెరాయ్ డైర్ అనే రాస్తాడు. వీళ్ళ నాన్నగారు చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. బోధకుడనమాట ఒక విధంగా చెప్పాలంటే.
చాలా అద్భుతమైన విషయాలు చెప్పి ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన. వీళ్ళను టార్కంసరీ వాళ్ళ నాన్నగారు కూడాను. ఒకసారి ఆయన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి చాలా ఆడ్‌గా ప్రవర్తిస్తున్నాడు. ఆడ్‌గా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరు అందరూ ఈయన చెప్పే దాంట్లో లీనమైపోయి ఉన్నారు. అతను ఆడ్‌గా ప్రవర్తిస్తున్నప్పుడు అతను సడెన్‌గా అనీజీగా ఫీల్ అయ్యి, డిస్కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి లేచి వెళ్ళిపోతున్నాడు. లేచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కొంతమందిని వాలంటీర్స్‌ని పిలిచి మీరు అతన్ని ఫాలో అవ్వండి. అతను చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాడు. నేను చెప్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అతను ఏదో సంథింగ్ ఈస్ రాంగ్ విత్ హిమ్ అని చెప్పేసరికి వీళ్ళు వెనకాల ఫాలో అవుతారు. వెనకాల ఫాలో అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అతన్ని క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి పట్టుకొని తీస్తే అతని జేబు లోపల అతని దగ్గర గ్రెనేడ్స్ ఉంటాయి. మారణాయుధాలు ఉంటాయన్నమాట. ఏదో ఒక సృష్టించడానికి అతనొచ్చాడు. అతను అనీజీగా ఉన్నాడు. అతను డిస్కంఫర్ట్‌గా ఉన్నాడు. డిస్ట్రెస్‌లో ఉన్నాడతను. డెస్పరాడో లాగా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే. డెస్పరాడో. సో, ఆ స్థితిలో ఉన్నాడతను. సో, వెంటనే అతన్ని పట్టుకొని అవన్నీ తీసి ఎంతో మారణహోమాన్ని వాళ్ళు అక్కడ ఛేదించారు. అంటే ద ఓన్లీ అబ్జర్వేషన్. ఇంత వందల మంది ఆడిటోరియంలో నిండిపోయి కిక్కిరిసి ఉన్న దాంట్లో ఆయన చెప్తూ కూడాను ఒక ఆడ్ పర్సనాలిటీని చూడగలిగాడు. దట్ ఈస్ అబ్జర్వేషన్. బోధకుడు చేయవలసిందది. ఆ కంటెంట్ ఎవరికెళ్తుంది? ఎవరికి వెళ్ళట్లేదు? ఎవరు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు? ఎవరు అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు? సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఆ ఎరుకతో మనం ఉండాలి. కొందరు నేను ఇలానే ఉంటాను. ఎవ్వరిని లెక్క చేయను అంటూ ఉంటారు. నేను ఇలాగే ఉంటాను. ఐ యామ్ రైట్. ఐ యామ్ ఓకే. నాదే కరెక్ట్ అంటూ ఉంటారు. కానీ వారు చేసిందే తిరిగి వారి వద్దకు వస్తుంది. మీ మాటలు వెనక్కి వచ్చి మిమ్మల్నే రూపొందిస్తాయి అని తెలుసుకోండి. నేనే కరెక్టు. నాదే కరెక్టు. మీకు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది ఏవో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము అక్కడికెళ్ళాం సార్. అక్కడికెళ్ళి ఇవి చేసొచ్చాం, అవి చేసాం. హాయిగా విను. హాయిగా అందులో ఏమీ లేదు. ఓర్పుండాలి. వినటమే ఎక్కువ వినాలి. ఎక్కువ వినాలి. ఎక్కువ వినాలి. అవసరం వచ్చినప్పుడు మనం క్లాస్ చెప్తాం. మిగతా సమయంలో వినాలి. ఎప్పుడు చెప్పకూడదు తగుదనమ్మా అని. వింటూ ఉండాలి. వింటూ ఉండాలి. వింటూ ఉండాలి. పత్రిజీ గారు చూడండి ఎంత వింటారు. మాక్సిమం టన్నుల కొద్దీ వింటారు. కానీ ఔన్సుల కొద్దీ మనకిస్తారు జ్ఞానాన్ని. ఆ ఔన్సే చాలా అద్భుతమైంది. అంటే టన్నుల కొద్దీ విన్న దాంట్లో నుంచి బంగారం రావాలంటే ఎంత ఆహ్, మట్టిని ప్యూరిఫికేషన్ చేస్తే, ఖనిజాన్ని ప్యూరిఫికేషన్ చేస్తే మనకి గ్రామ్స్‌లో వస్తుంది గోల్డ్ చెప్పండి. కాబట్టి ఆ యొక్క టన్నుల కొద్దీ విన్నదాన్ని ఆయన ఔన్స్ క్రీమ్ తీసుకొచ్చి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జాంపుల్‌లోనూ వారు కనబడుతున్నారు కాబట్టి మనం కోట్ చేయాల్సిన అవసరం కలుగుతుందనమాట. నేను ఇలాగే ఉంటాను, ఎవరిని లెక్క చేయలేను అంటూ ఉంటారు. కానీ వారు చేసింది వారికి తిరిగి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అవే మనల్ని మళ్ళీ రూపొందిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ నాకు నాకు తెలిసినంత ఎవరికీ తెలియదనుకుంటుంటావో, నీ చుట్టూ పరిమితి ఏర్పడిపోతూ ఉంటుంది. నువ్వు దాన్ని విశ్వసిస్తున్నావు. యద్భావం తద్భవతి. నువ్వొక లిమిటేషన్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటావు. ఇంకా నీ జీవితాంతం కూడాను ఆ యొక్క నమ్మక వ్యవస్థతో ఇదే కరెక్ట్ అని ముందరికి వెళ్ళకుండా, విస్తృత పరుచుకోకుండా నీ చైతన్యాన్ని అక్కడే ఉండిపోతావు. పక్షిలాగా ఉండాలి. అసలు దానికి అన్‌లిమిటెడ్‌గా ఉండాలి. అన్ని చోట్లకి వెళ్ళాలి. అన్ని చెట్ల మీదకి వాలాలి. అంతా తీసుకుంటెళ్ళి తుమ్మెదతో పోల్చొచ్చు ఇంకా. అన్ని మకరంధ్రాల నుంచి తీసుకుంటూ ఉంటుంది. పత్రిజీ గారు అదే తేనెటీగ లాంటి వాడయా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ అంటే. అన్ని చోట్లకెళ్తాడు. అన్ని కలుసుకెళ్తాడు. అన్ని పుస్తకాలు తీసుకుంటాడు. అందరి మాటలు వింటాడు. తేనెటీగ ఎలాగైతే అన్ని పువ్వుల మకరందాలు తీసుకుంటుందో, నేను బలానా పువ్వులే తీసుకుంటాను మకరందం అని అనదు. అన్ని పూలు మకరందాలు తీసుకుంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మాస్టర్స్ కూడా అంత గొప్పవాళ్ళు. ఎంత సబ్జెక్ట్ తీసుకుంటారో. ఎక్కడ ఎవరు చెప్పినా తీసుకుంటారు. అందులో ఉన్న క్రీమ్ తీసుకుంటారు. మిగతాది వదిలేస్తారు. కాబట్టి మొదటగా మనం మన ప్రవర్తన, మన జీవితాల పట్ల అచేతనంగా ఉంటాం. అన్‌కాన్షియస్‌గా ఉంటాం. చాలా అన్‌కాన్షియస్‌గా ఒ మనం చదివేటప్పుడు అన్‌కాన్షియస్‌గా ఉంటాం. చెప్పేటప్పుడు అన్‌కాన్షియస్‌గా ఉంటాం. ఇతరులు చెప్పేటప్పుడు వినేటప్పుడు అన్‌కాన్షియస్‌గా ఉంటాం. 1 డే వర్క్‌షాప్ జరుగుతుంది. పొద్దునుంచి సాయంత్రం దాకా. అయిపోయిన తర్వాత చప్పట్లు కొడతారు, శాలువాలు కప్పుతారు. ఎన్నో చేస్తారు మ్యూజిక్ పెట్టి. ఒక్కళ్ళు నిన్ను ఫీడ్‌బ్యాక్ ఇమ్మని అడిగితే, "రండి సార్ చాలా అద్భుతం సార్, చాలా అద్భుతం అన్నారు కదా! రండి సార్ ఒకసారి ఎవరైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వమంటే" ఒక్కసారి ఒక ఆవిడొచ్చింది. "చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది" అని. కానీ ఒక్క వాక్యం చెప్పలేకపోతుంది. ఈరోజు పొద్దునుంచి సాయంత్రం దాకా విన్న దాంట్లో ఒక్క వాక్యం చెప్పమ్మా నీకు నచ్చిందంటే, "చాలా బాగుంది. చాలా నచ్చింది. కానీ నేనే వాక్యం చెప్పలేను."
ఎందుకంటే ఏది గుర్తులేదు. విన్నంతసేపు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా, చాలా సూతింగ్‌గా నిద్ర కూడా వచ్చేంత అద్భుతంగా ఉండొచ్చు. కానీ అయిపోయిన తర్వాత ఏ కంటెంట్ మనకు గుర్తుండదు. జీరో అయిపోతుంది మళ్ళీ. అంటే దానివల్ల ఏంటి ఉపయోగం? కాబట్టి ఇక్కడ మనం అన్‌కాన్షియస్‌గా ఉంటాం. వినేటప్పుడు కూడా అన్‌కాన్షియస్‌గా ఉంటాం. కాన్షియస్‌గా ఉండాలి. పూర్తి కాన్షియస్‌గా ఉండాలి. స్పృహతో ఉండాలి. అయితే అచేతన ప్రభావాలు వెళ్లి వెనకకు వస్తాయి కనుక మనం వాటిని పట్టించుకోనవసరం లేదు. అవి కొన్ని సార్లు మీ మనస్సును, ఉద్వేగాలను, శరీరాన్ని మార్చడానికి వెనుకకు వస్తాయి. కొన్నిసార్లు అనారోగ్యాన్ని, కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కూడా తీసుకొని వస్తూ ఉంటాయి. ఎప్పుడు కాన్షియస్‌గా ఉండాలండి. ఎప్పుడు అచేతనంగా ఉండకూడదు. ఎరుకతో ఉండాలి. ఇది మొట్టమొదటి అసలు లెసన్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఎరుకలో ఉంటామో ఫస్ట్ అసలు అనవసరం మాట్లాడటం అనిపిస్తుంది. ఎందుకంటే ఎరుకలో ఉన్నాం కాబట్టి. లేకపోతే అవతలోళ్ళు చెప్పేది గూడా పూర్తిగా వినము. వాళ్ళు కొంచెం చెప్పగానే నాకర్థమైపోయింది అని మనం మాట్లాడటం మొదలుపెడతాం. కంక్లూజన్ అసలు వినం. అలా అని జెప్పేసి మనం గూడా కంక్లూజన్ ఇవ్వలేము. మాట్లాడి చెప్తూ ఉంటాం. మనం కంక్లూజన్ ఎందుకు ఇవ్వలేమంటే మనం సగం చెప్పిన తర్వాత అది కాదు నేను చెప్తోందని వాళ్ళు అందుకుంటారు గాబట్టి. నేను చెప్తుంది మీకు అర్థం కాలేదని వాడంటాడు. నీవు చెప్తుంది మీకు అర్థం కాలేదు. నేను ఇది చెప్పబోతున్నానని వాడన్నప్పుడు మనకింకా అహం దెబ్బతింటుంది. వాడు చెప్తుంది నాకు అర్థం కాలేదంటాడేమిటి అని. కాబట్టి ఎలా జరుగుతాయంటే ఇవన్నీ మనం పరిశీలిస్తుంటే తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం కాన్షియస్‌నెస్‌గా ఉండాలి. ఎరుకతో ఉండాలి. అవతలోడికి పూర్తిగా చెప్పేసిందంతా అయిపోయిన తర్వాత అయిపోయింది గదా! నువ్వు చెప్పడం మొత్తం అయిపోయింది గదా! ఇంకేమన్నా మిగిలిందా? బుద్ధుడు అదే అనేవాడు. గంట మాట్లాడతారు వాళ్ళు. బూతులు తిడతారు. మాట్లాడటం కూడా గాదు. తిట్టిన తిట్టు తిట్టకుండా బుద్ధుడిని తిడతారు గ్రామస్తులు. ఒక గ్రామస్తుడు. అంతా అయిపోయిన తర్వాత 1 అవర్ తర్వాత బుద్ధుడు చక్కగా చిరునవ్వుతో నుంచుంటాడు. అంతా అయిపోయిన తర్వాత బుద్ధుడు ఒకటే మాట అంటాడు. "మీరు చెప్పవలసిందంతా చెప్పారా?" అంటాడు. "మీరు చెప్పవలసిందంతా చెప్పారంటాడేంటి బుద్ధుడు? మేము బూతులురా బాబు తిట్టింది." బూతులనే మాట కూడా వాడేవాడు గాదు. అప్రాచ్యపు మాటలు ఇలాంటి మాటలు కూడా మాట్లాడేవాడు కాదు. మీరు చెప్పవలసిందంతా చెప్పేశారు గదా! ఇంకేమన్నా మిగిలిందా? ఒకవేళ ఇంకేమన్నా చెప్పవలసిందుంటే నాకిప్పుడు సమయం లేదు. నేను అవతల గ్రామానికెళ్ళి ప్రవచనాలు చెప్పడానికెళ్తున్నాను. తిరిగి వచ్చే సమయంలో మీకు కావాలంటే కొంత సమయాన్ని కేటాయిస్తాను. మిగతా మీరేమన్నా చెప్పవలసింది మిగిలిపోయుంటే అప్పుడు చెప్పండి అన్నాడండి. మరి బుద్ధుడని ఎందుకంటున్నామండి? ఇన్ని 2600 సంవత్సరాల తర్వాత కూడా బుద్ధుడి గురించి ఎలా చెప్పుకోగలుగుతున్నాం? కాబట్టి అది అద్భుతం అన్నమాట. వాళ్ళని చూసి మనం డైజెస్ట్ చేసుకోవాల్సింది అది. అలాంటి అంటే చేతనత్వంలో ఉంటారు వాళ్ళు. పూర్తి చేతనత్వంతో. మనుష్యులపై సచేతనంగా కానీ, అచేతనంగా కానీ ఏ విధమైన ప్రభావం చూపుతున్నామా అన్నది ముఖ్యమైన విషయం. మనమే అచేతనంగా ఉండి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటే, ఎమోషనల్ ఫీల్ అయిపోయి, అరిచి కేకలు పెట్టేసి, ఏవేవో మనకు కనపడ్డవి, ఏవేవో మనం చూసేసినవి, ఏదేదో క్లారిటీ లేనివి, ఏదో కన్‌ఫ్యూజ్ అయిపోయినవి చెప్పేసేస్తూ ఉంటాం, రుద్దేస్తూ ఉంటాం. కానీ పూర్తి క్లారిటీ లేనివి, మనల్నే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నవి మనం చెప్పకూడదు. చాలా క్లారిటీగా, పూర్తి కాన్షియస్‌నెస్‌తో తెలిసిన విషయాలు. అప్పటిదాకా ఇతరులు చెప్పిన విషయాలు, మహానుభావులు చెప్పిన విషయాలు పంచుకుందాం. వాళ్ళు చెప్పినవి, వీళ్ళు చెప్పినవి చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని చెప్పుకుంటూ ఉంటే, షేర్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది కదా! అవునా కాదా? సో, కొన్ని సార్లు మీ ప్రవర్తన ద్వారా ఎదుటివారి జీవితాన్ని వెలిగిస్తారు. సో, కొన్నిసార్లు మనం ప్రవర్తించే తీరు, మనం మాట్లాడే తీరు, మన జీవన సరళి, మన ప్రేమ తత్వం వాటి ద్వారా ఎదుటివారి యొక్క జీవితాన్ని మనం వెలిగించగలుగుతాం. మీరు మీ పట్ల సచేతనతో ఉంటే చైతన్యపూరిత జీవితాన్ని జీవిస్తారు. మీ మాటలు, చేతలు, వస్త్రధారణ, ఉద్వేగాల పట్ల జాగ్రత్త వహిస్తారు. ఇది చాలా మనం తీసుకోవాల్సిన విషయం అండి. ఇది చాలా చాలా ఇప్పుడు ఇమిటేషన్ చేయవలసిన అవసరం లేదండి. ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాలు ఇమిటేషన్ చేయొద్దు. మనం ఒక ఇమిటేషన్ మూసలాగా అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఎవరు నీ నీ బోధనకి ఇస్తారా విలువ, నీకిస్తారా విలువ? నీ బోధన అద్భుతంగా ఉన్నప్పుడు ఇంక మరి వెనక్కి రమణ మహర్షి గారు ఎలాగుంటారండి? ఎందుకని ఎక్కడెక్కడి నుంచో యూరోపియన్స్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. ఇంగ్లీష్ వాళ్ళు కూడాను. అవునా కాదా? రామకృష్ణ పరమహంస ఎలాగుంటాడండి? కానీ వివేకానందుడి ద్వారా ఆయన బోధనలు ఎంత అద్భుతంగా విన్నాం.
అంటే అక్కడ ఆకారం అక్కర్లేదా? రమణ మహర్షి అంత అయిపోయిన తర్వాత గోచిపెట్టుకు తిరిగినా వచ్చేస్తారు. కానీ ఇక్కడ మనం బోధిస్తున్నాం. మన సమూహానికి బోధిస్తున్నాం. బోధకుడుగా ఉన్నాం. ఇక్కడ బోధనకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు స్టేజి ఎక్కినప్పుడు ఆ కంటెంట్ నువ్వు రమణ మహర్షిలా గోచిపెట్టుకున్నా నువ్వు ఏదో మాట్లాడితే ఉపయోగం ఉండదు. వీడికి మాట రాదు, వేషధారణ రాదు అని అనే 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 పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కొన్నిసార్లు మీ ప్రవర్తన ద్వారా ఎదుటివారి జీవితాన్ని వెలిగిస్తారు. మీరు మీ పట్ల సచేతనతో ఉంటే చైతన్యపూరిత జీవితాన్ని జీవిస్తారు. మీ మాటలు, చేతలు, వస్త్రధారణ, ఉద్యోగం గురించి చాలా జాగ్రత్త వహిస్తారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని పట్ల ఎప్పుడు ఎలా మీరు స్పందిస్తున్నారు? వెంటనే దాన్ని పరిష్కరిస్తున్నారా? లేక దాటవేస్తున్నారా? నేను ఆ మధ్య ఒక మహా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. అందులో సందేహం లేదు. ఆయన చాలా మహానుభావుడు. చాలా మహానుభావుడు. చాలా సాధన చేశాడు. యోగా చేశాడు. ధ్యానము చేశాడు. అత్యంత అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. కానీ వయసు 80 దాటిపోయినాయి. 84, 85 దాకా వచ్చేసాయి. ఆయన ఆ రోజుల్లో కట్టిన ఆశ్రమము 2 ఏకర్స్. ఆ ఆశ్రమము అప్పట్లో 1,00,00,000 రూపాయలు తీసుకొని కట్టిన ఆశ్రమము ఇవాళ 500 కోట్ల రూపాయలట. ఆయన ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు అందరం అలా కూర్చున్నాం గెట్ టుగెదర్‌గా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనలోనే. ఆయనకి ఎందుకునో ఒక బాధ కలిగింది. ఆ రోజుల్లో నేను ఎంతో కష్టపడి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఆ డబ్బుతో ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నేను కట్టి యజ్ఞయాగాలు చేసి ఈ జనం ఎంతో మంది గ్రామస్తులను మార్చడానికి నేను ప్రయత్నం చేశాను. మారారు. ఎన్నో గుళ్ళు వచ్చాయి ఆ తర్వాత. ఆధార్ గుళ్ళు కట్టడం జరిగింది. ఇవాళ దీని యొక్క విలువ 500 కోట్లయిపోయింది. నేను అయిపోయాను. నా పరిస్థితి అయిపోయింది. నేను వెళ్ళిపోబోతున్నాను. వెళ్ళిపోయే తరుణం వచ్చేసింది. కానీ దీని విలువ 500 కోట్లయిందిట అనేసరికి ఆయనకి దుఃఖం వచ్చింది. ఎందుకు దుఃఖం వచ్చింది? అంటే ఈ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోవాల్సిన స్థితి గురించి దుఃఖం వచ్చి ఉంటుందా? లేకపోతే ఆ రోజుల్లో నేను ఆ తక్కువ కొన్నది ఇన్ని వందల, వేల, లక్షల రెట్లు పెరిగిపోయిందనే దుఃఖం వచ్చిందో తెలియదు గానీ, దుఃఖపడ్డప్పుడు అందరూ మిగతా చుట్టూ ఉన్నవాళ్ళు, "సార్ మీరు మాకు ఎన్నో విషయాలు చెప్పి బోధిస్తారు. మీరు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి మీరు. మీరెందుకు దుఃఖపడుతున్నారు మాకు అర్థం కాలేదని" అన్నప్పుడు నాకు అర్థమైంది. అంటే నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు అంటే హ్యూమన్ నేచరు, హ్యూమన్ టెండెన్సీ ఒక స్టేజ్‌కి వెళ్ళిపోతున్నా కూడాను ఒక్కోసారి దిగిపోతూ ఉంటుంది. అప్పుడు నేను కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. పరిశీలించి చూడటం వల్ల కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది. ఏది ఉన్నా, ఏది పోయినా, ఎవరు ఉన్నా, ఎవరు పోయినా నిశ్చలంగా ఉండగలిగిన వాడు, స్థితప్రజ్ఞతో ఉండగలిగిన వాడే మహానుభావుడు, యోగి అని నేను అప్పుడు అనుకోగలిగానన్నమాట. కాబట్టి మై డియర్ మాస్టర్స్ ఇలాంటి పుస్తకాలు చదవటం వల్ల, ఇలాంటి విషయాలు తెలుసుకోవటం వల్ల మనం బోధించిన దాన్ని మనం డైజెస్ట్ చేసుకొని మనం ఆచరించటం, ఇలాంటి విషయాలన్నీ మనం చేస్తే చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైన స్థితిని మనం పొందగలుగుతాం. సో, ఇంత మంచి అవకాశం నాకిచ్చారు. ఇది రెండవ రోజు, మూడవ రోజు, నాలుగో రోజు గూడా ఉంటాయి. ఇదే పుస్తకాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో, ఇప్పుడు బోధకుడి గురించి విన్నాం. అసలు ఎలాంటి బోధకుడి దగ్గరికి వెళ్ళాలనే విషయం గూడా రేపొస్తుంది. సో, ఐ యామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంత ప్రేమగా, ఇంత చక్కగా చేతనత్వంతో విన్నందుకు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ వన్ లవ్. థాంక్ యూ సార్ ప్రకాష్ బుద్ధా గారు. ఐ యామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్ టు యూ. థ్యాంక్ యూ గౌతమ్ గారు. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా చెప్పడం థాంక్ యూ. జరిగింది. సేమ్ వర్డ్ రిపీటెడ్. వినేటప్పుడు అవును. అంతా నాకు వచ్చు అన్నట్టుగా ఉంటుంది. నాకు తెలుసు అన్నట్టుగా ఉంటుంది. కానీ చెప్పవాలని అన్నప్పుడు ఆ వర్డ్స్ రావు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అవును సార్. సార్. చాలా ప్రతిసారి నేనే అనుకుంటా అది. అంటే టు బి ఫ్రాంక్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎస్. అవును నేను సార్. కూడా అనుకుంటాను. అనుకున్నప్పుడు వినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ వర్డ్స్ బాగుంటాయి. కానీ మరి కొత్త వర్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో పాతది మరుగైపోతుందండి. అది మర్చిపోతున్నాం. కొత్తది కూడా ఒక ఓకే. అద్భుతంగా అనిపిస్తుంది. ఈ వర్డ్ బాగుంటుంది. ఈ తర్వాత ఈ సీన్ అయిపోయి చూడొచ్చు. ఒక సినిమాలో ఒక సీన్ అయిపోయింది. ఇంకో సీన్ ఎట్లా అయితే బాగుంటుందని చూస్తూ ఉంటామో ఓకే. అంత అవును. ఇది మాట ఇక్కడ కూడా ప్రతిదీ కొత్తదనం. ప్రతి వర్డ్ లోని ప్రతి సెంటెన్స్ లోని కొత్తదనం కనబడతా ఉంటది. అలాగైతేనే మనం అవును. చదవగలుగుతాం. ప్రతిది అర్థం అవును సార్. చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఈ ట్రై చేసే సమయంలో ఏదైతే ముందు విన్నామో అది మర్చిపోతాం సార్. అది టు బి ఫ్రాంక్. అ అందుకనే అవును. ఒక బుక్ ఒకసారి చదివితే అర్థం కాదండి. అది 3, 4 సార్లు రిపీట్ చేయమని చెప్తారు సార్ పత్రిజీకి అవును. కూడా. చదివే కొద్దీ అవును. కొత్తదనం కనిపిస్తూనే ఉంది అందులో. అవును.
ప్రతిసారి ఒక్కొక్క అవగాహన అన్నమాట. అది అద్భుతం సార్. అవును నిజంగా సార్, అవును. చాలా బాగుందండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతటి అద్భుతమైన అవకాశం మాకు కల్పించారు మీ యాక్చువల్ ద్వారా యాక్చువల్ గా మర్చిపోవటం అనేది ఉండదు సార్. అది ఎస్. ఏమవుతుందంటే దాని యొక్క యూసేజ్ అప్పుడు ఉండదు ప్రస్తుతానికి. కానీ మీరు ఈ రోజు విన్నది 2, 3 సంవత్సరాల తర్వాత ఏదైనా మీరు మీరు క్లాస్ బోధిస్తున్నప్పుడు మనకి అవును సార్. అవసరమైన సమయంలో అది లోపల నుంచి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది వస్తుంది. బయటికి. వస్తుందండి. అదైతే కరెక్టే. అంటే యెస్. ఇమ్మీడియట్ గా ఇప్పుడు చెప్పాలి అనేటప్పుడు ఆ విషయం